ప్రసాదరావు వంట సరస్వతి. ఈ కథను రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఎంత మాట అనేసింది! ఎంత ధైర్యం! ఎంత పొగరు! అమ్మో, ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు రిటైర్ అయిన తర్వాత ఇంట్లోంచి వెళ్ళకొడుతుందేమో. ఇక లాభం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, చేతులు కాలకుండానే ఆకులు పట్టుకోవాలి అనుకున్నాడు ప్రసాదరావు. కూర్చున్నా నుంచున్నా భార్య మాటలే గుర్తుకు వస్తున్నాయి. ఇంతకీ తనేమన్నాడని కొడుకు ఫోన్ చేశాడు. వాళ్ళ అత్తగారికేదో అవసరం వచ్చి ఊరెళ్ళాలిట. కోడలు బాలింత. 1 నెల రోజులు అమ్మను పంపిస్తారా అని అడిగాడు. ఓ, దానికే వస్తాను అంది సరస్వతి. నాకు చాలా సెలవులు మిగిలిపోయాయి, నేను రానా పోనీ అన్నాడు తను. అడిగినందుకైనా తీసుకెళ్ళొచ్చు, లేదా మర్యాదగా కాదనవచ్చు. అంతేగాని మీరెందుకు నా వెంట గుదిబండలాగా ఇక్కడే ఉండండి అనేసింది. అదేమిటంటే పెద్ద పురాణం చదివేసింది. మీకేమీ చేత కాదు, డేరా మేకులాగా నిలబడితే అన్నీ నేనే అందించాలి, కాళ్ళకి చేతులకి అడ్డం తగులుతారు. ఇంట్లో అయితే ఎలాగా తప్పదు, పొరుగురికి కూడా ఎందుకు సంబడం అనేసి వెళ్ళిపోయింది. ఇంటి వ్యవహారాలన్నీ ఆవిడగారే చూసుకుంటుంది. నిజమే, అదేం గొప్ప. తను నెల తిరిగేసరికి కుడుముల్లా రూపాయలు తెచ్చిస్తేగా ఈవిడ ఆటలు సాగేది. ఏమిటంత పొగరు అంటే బయటి పనులు, ఉదాహరణకి బ్యాంకు పనులు, షాపింగు అన్నీ ఆవిడ చెయ్యగలదట. ఇంటి పని తనకు ఇసుమంతైనా రాదుట. అదేం కర్మమో, చిత్తశుద్ధితోనే వెతికినా తనకు ఏ వస్తువు కనిపించదు. ఆవిడ గారొచ్చి చిటికెలో తీసి ఇచ్చేస్తుంది. పండగ రోజొకసారి ఎప్పుడో తను పనిలో ఉండి అలమర్లోంచి కొత్త లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకోమంటే అలమర్లో వెతికి కొత్త ప్యాకెట్లోంచి లుంగి తీసి పసుపు పెట్టి కట్టుకున్నాడు. కొత్త రకం డిజైన్ బాగానే ఉంది సరస్వతి అని వంటింటి దగ్గరకు వెళ్ళి చూపిస్తే పడి పడి నవ్వింది. అది సింగిల్ బెడ్షీట్ అట. ఇంకా నయం, పసుపు పెట్టి దిండుగలీబు బనీన్లాగా తొడుక్కోలేదు అంది నవ్వుతూ. ఆ విషయం అడిగిన వాడికి అడగని వాడికి కూడా చెప్పేసింది. వాళ్ళంతా ఒకటే నవ్వడం. పోనీ కదా పనిలో ఉందని సాయం చేస్తే ఇది ఫలితం. ఎంత పనిమంతురాలైతే మాత్రం అంత పొగరా? ఏమిటావిడికి వచ్చింది తనకు రానిదీను? ఆ బోడి వంటేగా. తను తలుచుకుంటే చిటికెలో నేర్చుకోగలడు. సరస్వతి వచ్చేలోగా వంట నేర్చేసుకోవాలి. గట్టి నిర్ణయానికి వచ్చి ఆ ప్రయత్నం మొదలెట్టాడు. ఆఫీసులో పనిచేసే పరమశివాన్ని పిలిచి నాకు అర్జెంటుగా వంట మనిషి కావాలి అని చెప్పాడు. అరగంటకి ఒక ఆవిడ్ని పట్టుకొచ్చాడు పరమశివం. ఆవిడ చేసిన ఉప్మా తిని అరగంటలో ఆవిడికి ఉద్వాసన చెప్పాడు ప్రసాదరావు. అలా 1/2 మందిని వెళ్ళగొట్టాక సరస్వతి అంత బాగా కాకపోయినా ఆవిడ వంటకి దరిదాపుల్లో ఉండేలా వంట చేసింది ఒక అమ్మాయి. కాకతాళీయంగా ఆ అమ్మాయి పేరు కూడా సరస్వతే. 2 పూటలా కాఫీ, టిఫిన్, భోజనం వండి పెట్టడానికి నెలకి 1000 రూపాయలు కావాలంది. 2000 ఇస్తాను, వంట నేర్పుతావా అని అడిగాడు. ఆశ్చర్యపోయింది. మీరు వంట నేర్చుకుంటారా? ఎందుకు అడిగింది. విషయం అంతా చెప్పేశాడు. కొంగు అడ్డం పెట్టుకుని నవ్వింది వంట సరస్వతి. ఆవిడేదో చిరాకులో అనుంటారు. ఈ భాగ్యానికి వంట నేర్చుకోవాలా? నన్ను పెర్మనెంట్గా పనిలో పెట్టుకోండి, పిన్నిగారు వచ్చాక కూడా నేనే వండి పెడతాను. వంట మనిషిని పెట్టుకోవడం ఆవిడిష్టం, నాకు మాత్రం వంట నేర్పాలి నువ్వు. విద్య వచ్చి ఉండడం ఎందుకైనా మంచిదేగా అన్నాడు పంతంగా. సరే, మీ ఇష్టం బాబాయ్ గారు అంది నవ్వుతూనే. చూడు వంట సరస్వతి, అలా వరసలు పెడితే సెంటిమెంటు అడ్డం వచ్చేస్తుంది. ఇక్కడ నువ్వు గురువ్వి, నేను శిష్యుణ్ణి. కాబట్టి ప్రసాదరావు అనే పిలు. నేను సరస్వతి అంటాను. రేపటినుంచే పని మొదలు పెడదాం. మనకింకా 15 రోజులే ఉంది. రేపటినుంచి సెలవు పెడతాను. ఆవిడ వచ్చేలోగా పూర్తిగా వంటలో ప్రవీణుడించేసేయాలి అన్నాడు. రాత్రి లిస్టు తయారు చేశాడు. టిఫిన్లు వారానికి సరిపడా ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి, ఊతప్పం, పెసరట్టు, వడ. పొద్దున వంటలోకి 15 రకాల కూరలు, పచ్చళ్ళు. రాత్రి వంటకి మరో 15 రకాల వేపుళ్ల జాబితా తయారు చేశాడు. లిస్టు చూసుకొని మురిశాడు. ఈ మాత్రం దానికి టిఫిన్ ఏం చెయ్యను, వంట ఏం చెయ్యను అని హైరానా పడిపోతుంది సరస్వతి. ఎంతైనా మగవాడి తెలివితేటలు ఆడదానికి ఎలా వస్తాయి అనుకున్నాడు. మర్నాడు సరస్వతి రాగానే, వంట సరస్వతి, ఇవన్నీ నాకు నువ్వు నేర్పాలి.
అన్నాడు. 10 పేజీలు ఉన్న ఆ జాబితా చూసి నోరు ఆవలించిందామె. చాలా ఇవన్నీ అడిగింది. ఇవి కాక ఇంకా చాలా నేర్చుకోవాలి అన్నాడు. సరేలే పద అని కుక్కర్ తీయబోతే వారించాడు. అలా కాదు, నాకు చెప్పు, నేను చేస్తా అన్నాడు. సరే, ముందు బియ్యం కందిపప్పు పట్టుకురా అంది కుర్చీలో కూర్చుని. బియ్యం తెచ్చి ఇచ్చి కందిపప్పు కోసం వెళ్ళిన వాడు అక్కడే ఉండిపోయాడు. ఏం చేస్తున్నావు ప్రసాదరావు అంది సరస్వతి. పప్పు కోసం వెతుకుతున్నా అన్నాడు. వెళ్ళి చూస్తే స్టీల్ డబ్బాలన్నీ దించి మూతలు తీసి పెట్టి ఉన్నాయి. ఇంకా డబ్బాలు దించుతుంటే అడ్డుపడింది. ఇదిగో ఇక్కడే ఉందిగా కందిపప్పు అంది. ఏది, ఎక్కడా కళ్ళజోడు సర్దుకుంటూ అడిగాడు. ఇదిగో ఇక్కడా అంది సరస్వతి. ఓ, వండకముందు ముద్దపప్పు ఇట్లా బద్దలుగా ఉంటుందా? నేనింకా ముద్దపప్పు డబ్బాలో కూడా పప్పులాగానే ఉంటుందేమో అని వెతుకుతున్నా అన్నాడు. తల బాదుకుంది. చంపావు పో, వండకముందు పప్పు ఎలా ఉంటుందో తెలియని వాడివి నువ్వు వంటేం నేర్చుకుంటావు ప్రసాదరావు అంది దీనంగా. నేర్చుకుంటాలే సరస్వతి, తెలియక అస్తవ్యస్తాన పడ్డాను గాని తెలుసుకున్నాక పులిని అన్నాడు. సరే పద, పనొప్పుకున్నాక తప్పుతుందా అని కుర్చీలో కూర్చుని 1 పావు బియ్యం, 1/2 పావు కందిపప్పు విడివిడిగా ఆ కుక్కర్ గిన్నెలో పొయ్యి. కుక్కర్లో గ్లాసుడు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టు, గ్యాస్ వెలిగించు. ఇప్పుడు బియ్యం పప్పు కడుగు, త్వరగా కడిగి, అవతల నీళ్లు తెల్లుతున్నాయి చకచకా చెప్తూ అనుమానం వచ్చి లేచి చూసింది. పప్పు బియ్యం సగం పైగా సింకులో పడిపోయాయి. మరోసారి తలపాదుకుని, నీకు ఏబీసీడీలు కూడా రావు ప్రసాదరావు. నేను కూర్చుని నీ చేత చేయిస్తే కొంప కొల్లేరవుతుంది గాని ముందు 2 రోజులు నా వెనకే ఉండి ఫండమెంటల్స్ నేర్చుకో అని కసిరింది సరస్వతి. ఎదురు చెప్పబోయి మానేశాడు ప్రసాదరావు. కుక్కర్ పెట్టి ఫ్రిడ్జ్లోంచి వంకాయలు తీసుకురా, అంగుళం ముక్కలు తరుగు. అంగుళం అన్నా కదా అని స్కేల్ కోసం పరిగెట్టకు. సుమారుగా చూసి తరిగి ముక్కలు నీళ్లలో పడేయి. తరిగాక నీళ్లలో వెయ్యమన్నా కదా అని ముందే కడగడం మానకు. కడిగి తరుగు, వేళ్లు కోసుకోకు అని చెప్తుంటే చెమటలు కక్కుతూ కూర తరిగాడు. వెరీ గుడ్, ఇప్పుడు వెళ్ళి మినపప్పు తీసుకురా. నానబోసి రుబ్బితే రేపు ఇడ్లీలు వండుకోవచ్చు. మినపప్పు ఇడ్లీలో ఉండదు, చిన్నగా తెల్ల బద్దల్లా ఉంటుంది అని చెప్పింది. మళ్ళీ వెళ్ళి డబ్బాలన్నీ దింపసాగాడు. అదేంటి డబ్బాలన్నీ దింపుతావే అంది. మరెలా తెలుస్తుంది ఏ డబ్బాలో ఏముందో? ఒక సులువు చెప్తానుండు అంటూ ఒక్కో డబ్బా తీసి ఆడించి, ఇదిగో చూడు, ఇది పెసరపప్పు, ఇది శనగపప్పు, ఇలా శబ్దం బట్టి తెలుస్తుంది. ఒక రోజులో తెలియదనుకో, రోజు వాడేవాళ్ళకి డబ్బాలు గుర్తుండిపోతాయి. ఇప్పుడు నువ్వు ఆడించి చూడు అంది. వెంటనే ఓ డబ్బా తీసి బలంగా ఆడించాడు. మూత ఊడి శనగపిండి ఒళ్ళంతా పడింది. పగలబడి నవ్వింది సరస్వతి. పిచ్చి ప్రసాదరావు, 2వ చేత్తో మూత పట్టుకోవద్దు. ఇంకా నయం, కారం డబ్బా ఆడించావు కాదు, కదాకళి చెయ్యాల్సి వచ్చేది అంది నవ్వుతూనే. ఇప్పుడేం చెయ్యమంటావు అడిగాడు. స్నానం చేసిరా అని చెప్పింది సరస్వతి. స్నానం చేసి వచ్చేసరికి వంట అయిపోయింది. అదేమిటి, నేనొచ్చాక చేస్తే నేను చూసేవాడినిగా అన్నాడు. 12 దాటింది, నేను వేరే చోట వంటకు వెళ్ళాలి. సాయంత్రం పెందలాడే వచ్చి నేర్పుతాన్లే అంది. భోజనం చేసి పడుకున్నా శనగపిండి డబ్బా గుర్తుకి వచ్చి నిద్ర పట్టలేదు. వెంటనే లేచి తయారై వెళ్ళి పెర్లపెట్ సీసాలు కొనుక్కొచ్చేసి సరుకంతా ఆ డబ్బాల్లోకి మార్చాడు. సాయంత్రం సరస్వతి వచ్చి, బానే ఉంది, ఇంతింతేసి ఖర్చు పెట్టడం మా ఆడవాళ్ల వల్ల కాదమ్మా, ఉన్నదాంట్లోనే సర్దుకుపోతాం అంది. అవునవును, ఇలాంటి చిన్నవన్నీ పిక్కించి వేలకు వేలు పోసి అనవసరంగా బంగారం కొని దాచిపెట్టడంలో సిద్ధహస్తులు మీ ఆడవాళ్లు అన్నాడు ప్రసాదరావు. సర్లే పద వంట చేద్దాం అంది సరస్వతి. ఆ పూట వంట వేపుడు ముక్కలు, చారు, పెసరపచ్చడి. రాత్రి పడుకున్నాక పొద్దుట్నుంచి జరిగిన వంట కార్యక్రమం నెవరు వేసుకున్నాడు ప్రసాదరావు. సరస్వతి 6-7 సార్లు తిరగమాతలు పెట్టింది. ప్రతిసారి మూకుడు కాలేసి నూనె వెయ్యను, తిరగమాత డబ్బా తీసి దినుసులు వెయ్యను, చిన్న డబ్బాలోంచి కరివేపాకు తీసి వెయ్యను, మళ్ళీ ఇవన్నీ సర్దను, మళ్ళీ తీయను. చాలా హైరానా పడింది. ఇంతకంటే సులువైన మార్గం కనిపెట్టాలి. సీరియస్గా ఆలోచించాడు. వెంటనే లేచి వంటింట్లోకి వెళ్ళి మూకుడు వేడి చేసి అందులో సగం దాకా నూనె పోసి దోసెడు ఎండుమిరపకాయలు వేసి తిరగమూత డబ్బాలో సరుకులన్నీ వేసేసి దోసెడు కరివేపాకు వేసి మరికొన్ని దినుసులు వేసి
ఇంగు డబ్బా మొత్తం వంచేసి భారీ ఎత్తున తయారు చేసి దాన్ని ఒక గిన్నెలో వేసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాడు. మర్నాడు సరస్వతి రాగానే, సరస్వతి, నీకోటి చూపిస్తాను అంటూ ఆ గిన్నె తెచ్చి చూపించాడు. ఏమిటి బ్రహ్మ పదార్థం అంది ఆశ్చర్యంగా. చూసావా, నువ్వు కూడా గుర్తుపట్టలేకపోయావు. ఇది తిరగమోత. మాటి మాటికి అవస్థ పడకుండా ఓ చెంచాడు తీసి వేసేసుకుంటే నెల్లాళ్ళు వస్తుంది. ఎలా ఉంది నా ఐడియా అన్నాడు ప్రసాదరావు గర్వంగా. మండినట్టే ఉంది. పెసర పచ్చడిలో తిరగమోత వేరు, కొబ్బరి పచ్చడికి వేరు, కూరకి వేరు, చారుకి వేరు. ఇంగు వేసి బీరకాయ కూర చేస్తే ఇక జన్మలో బీరకాయ ముట్టవు. అదీ కాక దీనిలో పావుసరి ధనియాలు కూడా పోసావు. ఇంకెందుకు పనికొస్తుంది అంది విసుగ్గా. అంటే నా ప్రయోగం వల్ల ప్రయోజనం లేదా? ఇదెందుకు పనికిరాదా అని అడిగాడు దీనంగా. అందులో వేసిన జీడిపప్పులు, వేరుశనగ పప్పులు ఏరి పక్కన పెట్టు. కాస్త ఉప్పు జల్లి ఇస్తా, తినేసాయి. మిగిలింది చెత్తబుట్టలో పారేయి. తీరి కూర్చుని 100 రూపాయల సరుకు తగలేశావు అంది. చిన్నబుచ్చుకుని ఆ పనే చేశాడు. వారం రోజులు గడిచినా ప్రసాదరావు వంట ముందుకు సాగలేదు. ఏమిటిది సరస్వతి, ఈ వంట ఏ విధవ కనిపెట్టాడో గాని ఓ పద్ధతి పాడు లేవే. మాకు చూడు, సిమెంటు, ఇసుక, నీళ్లు ఇన్ని పాళ్లలో కలిపితే సిమెంట్ మిక్సర్ తయారవుతుంది. అలాగే కాంక్రీట్కి ఇంత, ఎంత బిల్డింగ్కి ఎన్ని పిల్లర్లు ఉండాలి, ఎంత ఇనుము వాడాలి, అన్నీ ఓ పద్ధతి ప్రకారం నిర్ణయం అయి ఉంటుంది. ఈ వంట అలా కాదే. ఇడ్లీ పచ్చడికి ఎండుమిరపకాయలు పనికిరావు, కంది పచ్చడికి పచ్చిమిర్చి పనికిరాదు, దోసకాయ పచ్చడికి ఏ మిరపకాయ అయినా వేసేయొచ్చు, వంకాయ నీళ్లలోకి తరక్కపోతే కసరొస్తుంది, బెండకాయ నీళ్లలోకి తరిగితే జిగురొస్తుంది. ఇన్నేళ్ల నుంచి వంట చేస్తున్నారు, ఒక పద్ధతి కనిపెట్టలేకపోయారు. ఇలా అయితే మీ ఆడవారికి పర్వాలేదు గాని కొత్తగా చెయ్యి కాల్చుకునే మాలాటి వాళ్ళ సంగతేమిటి? అంతా గందరగోళంగా ఉండదు? వంటలో ఉన్న మహత్యం అదే మరి. అతని అంత పొడుగు ప్రశ్నకి అతి చిన్న సమాధానం చెప్పింది. మరైతే కింకర్తవ్యం? వారం రోజుల్లో నా ఇల్లాలొచ్చేస్తుంది. నువ్వు పక్కన లేకుండా ఏ పని చెయ్యలేకపోతున్నాను. నా శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరేనా అన్నాడు దీనంగా. చూడు ప్రసాదరావు, వంట నేర్చుకుని నీ భార్య చేత శభాష్ అనిపించుకోవాలనే నీ ఆశయమైతే బాగానే ఉంది గాని ఏనాడు మంచినీళ్లు కూడా ముంచుకు తాగని నువ్వు 15 రోజుల్లో వంట మొత్తం నేర్చుకోవాలనుకోవడం అత్యాశ. నువ్వెంత హైరాణ పడినా ఈ వయసులో రాదు. నా మాట విను, తేలికైన 4-5 నేర్చుకో అంది. తర్వాత వారం రోజులు గిర్రును తిరిగి వచ్చాయి. కమ్మగా ఉప్మా చెయ్యటం నేర్చుకున్నాడు. పూరీ కూడా బాగానే చేశాడు గాని గుండ్రంగా రాలేదు. పర్వాలేదు, డబ్బా మూతతో కట్ చెయ్యి అని చెప్పింది సరస్వతి. 2 కూరలు, 2 పచ్చళ్ళు నేర్చుకున్నాడు. మల్లె పువ్వులా అన్నం వండడం వచ్చేసింది. ఇంకేం, ఇక నీకు తిరుగులేదు. అప్పట్లో నలభీములు, ఇప్పుడు నువ్వు. వంట సరస్వతి డ్యూటీ ఈ పూటతో ముగిసిపోతోంది. మర్నాడు ఇంటి సరస్వతి వచ్చేస్తుంది. 2000 తెచ్చి సరస్వతికి ఇచ్చాడు ప్రసాదరావు. ఇదేమిటి, నెలకి 1000, వంట నేర్పితే 2000 అనుకున్నాం కదా. వంట నేర్పనే లేదు. ఆ లెక్కన నెలకి 1000, 15 రోజులకి 500 చాలు. పర్వాలేదులే, ఉంచు సరస్వతి. వంట నేర్పలేదేమో గాని చాలా చాలా నేర్పావు అన్నాడు. ఏం నేర్పాను అన్నది సరస్వతి. వంట చెయ్యడం ఎంత కష్టమో నేర్పావు. ఈ 10-15 రోజుల్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. డబ్బు తెచ్చి పడేస్తే సంసారం దిద్దడం, వంట చెయ్యడం ఓ గొప్ప అనుకునేవాడిని. అదెంత కష్టమో తెలిసి వచ్చింది. నిజం చెప్పాలంటే దానిమీద పంతంతో ఈ పని మొదలుపెట్టాను. ఇప్పుడు ఆలోచన మారింది. ఇంతకాలం నా భార్యకి ఏనాడు సెలవంటూ లేదు. దినం అస్తమానం పనే. రిటైర్ అయ్యాక వేరే ఉద్యోగం చెయ్యాలనుకునేవాడిని. ఇప్పుడు ఆ అభిప్రాయం మారింది. ఇంట్లోనే ఉండి నా భార్యకి తోడుగా ఉంటాను. ఈ వయసులో నేను సంపాదించే మరికొన్ని వేల రూపాయల కంటే నా ఆసరా అవసరం దానికి. ఏనాడైనా అది బద్దకిస్తే నాకొచ్చిన కూర పచ్చడి చేసి దానికి అన్నం పెడతాను. నాకు ఈ వంట నేర్పింది నువ్వే కదా అన్నాడు. పిన్నిగారు అదృష్టవంతురాలు ప్రసాదరావు అంది వంట సరస్వతి చెమర్చిన కళ్ళతో నవ్వేస్తూ. స్వాతి వారపత్రికలో 22 అక్టోబర్ 2004లో కామెడీ కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ ప్రసాదరావు వంట సరస్వతి. కథ సమాప్తం.